భారత భద్రత వ్యూహాత్మక శక్తికి ఈశాన్య ప్రాంతం కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శనివారం మేఘాలయలోని షిల్లాంగ్లో ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశ భౌగోళిక రాజకీయ దృక్పథంలో ఈశాన్య ప్రాంతం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు. యాక్ట్ ఈస్ట్ విధానంలో కూడా ఈశాన్య ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భారతదేశ వ్యూహాత్మక గమ్యంలో ఈశాన్య ప్రాంతం అంతర్భాగమన్న రాజ్నాథ్ సింగ్ సరిహద్దులు, నదులు, సంస్కృతి ఇక్కడ లోతుగా ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ భద్రతలో తూర్పు కమాండ్ కీలకమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో యుద్ధాల స్వభావంలో భారీ మార్పులు వచ్చాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైబ్రిడ్ ముప్పులు, సైబర్ సవాళ్లు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, లాజిస్టిక్స్, సప్లై చైన్ డైనమిక్స్, భద్రత, డ్రోన్ల వినియోగం వంటివి ఇప్పుడు యుద్ధాల్లో కీలక అంశాలుగా మారాయని వివరించారు. సైనిక సన్నద్ధతలో సమూల మార్పులు అవసరమని భద్రతా సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.